హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ప్రధాన దినపత్రికలైన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో ఉన్న ప్రధాన వార్తా విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పలువురు మంత్రులకు ఉద్వాసన, కూర్పుపై ఆర్ఎస్ఎస్ ప్రభావం, ఆగస్టు 15 తర్వాత బీజేపీ అధ్యక్షుడు ఎంపిక, దక్షిణాది నుంచి బీసీకి ఉపరాష్ట్రపతి పదవి లభించే అవకాశం. 7 అవార్డులు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్, ఊరు పల్లెటూరు పాట, ఉత్తమ బాలనటిగా గాంధీతాత చెట్టు, నటి సుకృతి వేణి. హనుమాన్, బేబీ సినిమాలకు వేరే వేరే విభాగాల్లో 2 అవార్డులు. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఉత్తమ నటులు షారూక్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. జగన్కు తెలిసింది విధ్వంసమే. 5 ఏళ్ళు ఆయన చేసింది ఇదే. పడగొట్టడం తేలిక, నిలబెట్టడం కష్టం. నేను సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా. 2014-19లో సేమ ఇరిగేషన్లపై 12,000 కోట్ల ఖర్చు. 2019-24లో జగన్ చేసిన ఖర్చు కేవలం 2,000 కోట్లే. మేము చెప్పినట్లే సేమకు స్టీల్ ప్లాంట్, తల్లికి వందనం, 7 నుంచి చేనేతకు ఉచిత విద్యుత్, 15 నుంచి ఉచిత బస్. బంగారు కుటుంబాలు ప్రపంచానికే రోల్ మోడల్ సీఎం. జమ్మలమడుగులో ప్రజావేదిక పింఛన్ల పంపిణీ. గండికోట పర్యటన ప్రాజెక్టుకు శంకుస్థాపన. 500 కోట్ల మేర ఒప్పందాలు. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఉత్సవాలు. ప్రతి రైతు కుటుంబానికి 20,000, కనీసం 10 సెంట్లు, గరిష్ట భూపరిమితి లేదు. సొంత భూమి లేని కౌలు రైతులకు వర్తింపు. అన్నదాత పీఎం కిసాన్ మార్గదర్శకాలు జారీ. రైతు సంక్షేమమే టీడీపీ ఎజెండా. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం. సీఎం. ప్రతి రైతు కళ్ళల్లో ఆనందమే లక్ష్యం. ఇదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ. తొలి విడతగా 7,000 ఇస్తున్నాం. ఇందులో కేంద్రం వాటా 2,000. 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి. వైసీపీ 7,500 ఇస్తే మనం 20,000 ఇస్తున్నాం. చేస్తున్న మంచిని జనంలోకి తీసుకెళ్ళండి. టెలికాన్ఫరెన్స్లో శ్రేణులకు బాబు పిలుపు. హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ నియామానికి రాష్ట్రపతి ఆమోదముద్ర. జీతం 15,000, ఆస్తి 100 కోట్లు. కర్ణాటకలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి భారీ అవినీతి. లోకయుక్త దాడులతో వెలుగులోకి. 24 ఇళ్ళు, 40 ఎకరాల భూమి, 5 ఇంటి స్థలాలు, కార్లు, బంగారం గుర్తింపు. పోలీస్ ఉద్యోగాల్లో మహిళల సత్తా. 6,100 పోస్టుల్లో 1,063 పోస్టులు కైవసం. సెప్టెంబర్ నుంచి శిక్షణ తర్వాత విధుల్లోకి. పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల. త్వరలో మరో నోటిఫికేషన్. మంత్రి అనిత. మాజీ సీఎం జగన్పై కేసు పెడతామని వెల్లడి. మమ్మల్ని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు డీజీపీ. బెట్టింగ్ యాప్ల విషయంలో కేంద్రంపై సుప్రీం సీరియస్. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం. మరోసారి కేంద్రంతో పాటు రాష్ట్రాలు, యాప్ల నిర్వహణ సంస్థలకు నోటీసులు. ట్రంప్ సుంకాలు అమెరికా కుటుంబాలపై ఆర్థిక భారం. సగటు వ్యయం $2,400 పెరిగే అవకాశం. భారత్ కంటే అమెరికాపైనే ఎక్కువ ప్రభావం. ధరల సెగ, జీడీపీ తగ్గుదల. ఎస్బీఐ నివేదిక. షెక్స్గామ్లో చైనా చొరబాటు. అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు. 3,000 కోట్ల రుణం దారి మళ్లింపు కేసులో జారీ చేసిన ఈడీ 5న విచారణకు రావాలని ఇప్పటికే నోటీస్. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్. వీళ్ళకేం తక్కువని. ఆయన రాష్ట్రానికి చెందిన బడా పారిశ్రామికవేత్త, 100 కోట్ల ఆస్తిపరుడు. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మరోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం మాజీ మాత్రమే. కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పింఛను, మాజీ ఎంపీ హోదాలో మరో పింఛను ఇస్తున్నారు. ఈ డబల్ ధమాకా ఎందుకు? ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ
ఆర్టీసీ బస్సులోనే తిరిగే నేతలు, ఎమ్మెల్యేలే. వారు ఇప్పుడు ఎన్నికల్లో 30 కోట్ల ఖర్చుకు వెనకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. మాజీలు అయ్యాక 30,000 పెన్షన్ తీసుకుంటే కానీ వీరికి రోజు గడవదు. ఇది సామాన్యులు సాధిస్తున్న ప్రశ్నలు. అనేక మంది నేతలకు డబుల్ పెన్షన్లు. ఒకే నేత ఎమ్మెల్యే, ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్రాలు. ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయిన పెన్షన్, పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు. ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు? మాజీల పెన్షన్ పద్ధతిపై జనంలో చర్చ. రహదారుల పనులు జోరు. రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులు. 185 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం. 2,381 కోట్ల రూపాయల పనులకు నేడు గడ్కరీ, సీఎం శంకుస్థాపన. జూలైలో జీఎస్టీ వసూళ్లు 2,930 కోట్లు. గత ఏడాది జూలై కంటే 12.12% ఎక్కువ. 2017 నుంచి నెలవారీగా ఇదే అత్యధికం. ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీలోనూ వృద్ధి. లిక్కర్ కంటే ఇసుక స్కామ్ పెద్దది. నెలకు 260 కోట్లు లాగేశారు. వసూళ్లు డెన్ బెజవాడే. బియర్డ్ కాఫీ హౌస్ సుధీర్కు డబ్బులు కట్టేవారు. కేసులు లేకుండా విజయసాయిరెడ్డి చూసుకునేవారు. సీట్ పిలిస్తే వాహనాలన్నీ చెబుతా వసంత. ప్రభుత్వ పథకాలకు బతుకున్న నేతల పేర్లు పెట్టొద్దు. ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ సీఎంలు, పార్టీల నేతల ఫోటోలు వద్దు. ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలును మేము అడ్డుకోవడం లేదు. ప్రచారం తీరుపైనే అభ్యంతరం. మద్రాస్ హైకోర్టు విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా. బీజేపీ కోసం ఈసీ ఓట్లు జారీ. ఆటం బాంబు వంటి ఆధారం ఉంది. పేల్చితే దాక్కోవడానికి ఈసీకి చోటుండదు. ఇది విద్రోహ చర్య. బాధ్యులు రిటైర్ అయినా కూడా వదిలిపెట్టబోం. రాహుల్ గాంధీ. పజ్వల్ రేవణ్ణ దోషి. అత్యాచార కేసులో నేరం రుజువు. తీర్పు వెలువరించిన బెంగళూరు కోర్టు. నేడు శిక్ష ఖరారు. తీర్పు విని కోర్టు హాల్లో ఏడ్చిన ప్రజ్వల్. జేడీఎస్ మాజీ ఎంపీపై నమోదైన 4 అత్యాచార కేసుల్లో ఇదొకటి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఈనాడులోని వార్తా విశేషాలు చూస్తే, తెలుగు సినిమా జాతీయ మెరుపులు. జాతీయ ఉత్తమ నటులు షారూఖ్ ఖాన్, విక్రాంత్ మసే. ఉత్తమ నటి రాణి ముఖర్జీ. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ. కథానాయకుడిగా నటించిన భగవత్ కేసరి, హనుమాన్, బేబీ చిత్రాలకు చెరో 2 పురస్కారాలు. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న. ఓటు వేయనున్న 782 మంది ఎంపీలు. పోటీ లేకపోతే ఆగస్టు 21నే ఫలితం వెల్లడి. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల నియామానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. టెక్కీలు, బి స్కూల్ గ్రాడ్యుయేట్లు. కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన వారిలో పట్టభద్రులే అధికం. ఎంబీఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎల్ఎల్బి చేసిన వారు 205 మంది. కానిస్టేబుల్ ఫలితాలు విడుదల. మొత్తం 6,024 పోస్టులు భర్తీ. 7 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్. పవర్ లూమ్స్కు 500, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు. తాజాగా 1,08,499 మందికి వితంతు పింఛన్లు. పడగొట్టడమే వైకాపా నైజం. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడింది. గూడెం చెరువు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వృద్ధురాలికి ఓదార్పు. జమ్మలమడుగు మండలం వేమకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు బోయపాటి వెంకట సుబ్బమ్మ తన మనవరాలు లక్ష్మీదేవి దివ్యాంగురాలని పెన్షన్ 4,000 నుంచి 15,000కి పెంచి ఆదుకోవాలని సీఎంకు విన్నవించారు. కుటుంబ పోషణకు పడుతున్న కష్టాలను వివరిస్తూ చంద్రబాబును పట్టుకుని విలపించారు. ముఖ్యమంత్రి ఆమెను ఓదార్చి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్కు
సూచించారు. అతను వచ్చిందేదే లేదు, అంతు తేల్చేది లేదు, హత్యలు చేసే వారిని తుదుముట్టిస్తా, గతంలోలా ఏమాత్రం ఏమరపాటు ఉండదు. కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు. ట్రంపెడు సుంకాల మోత, ఒక్కో దేశానికి ఒక్కో విధంగా అమెరికా వడ్డింపు ఈ నెల 7 నుంచి అమల్లోకి. భారత్ సహా 70 దేశాల్లో కలకలం. సిరియాపై 41%, పాకిస్తాన్కు మాత్రం తగ్గింపు. రష్యా సమీపంలోకి అమెరికా అణుజలంతర్గములు మోహరింపునకు ట్రంప్ ఆదేశం. రాబడులు శుభసూచికం. ఏ జులైలోనూ రానంతగా గత నెలలో జీఎస్టీ వసూళ్లు. మొత్తం జీఎస్టీలో 14% వృద్ధి. నికర జీఎస్టీ వసూల్లో 12.12% పెరుగుదల. ఇది ఈనాడులోని వార్తా విశేషాలు. సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు చూస్తే పార్లమెంట్లో ఆగని రగడ. బీహార్ ఓట్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చించాలని పార్లమెంట్లో ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. F-35 కొనుగోళ్లు బంద్. అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాల కొనుగోలు నిలిపివేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. 25% సుంకాలు ఇక అధికారికం. భారత్పై ప్రకటించిన 25% సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక ముద్ర వేశారు. సుఖీభవాకు కోత, అన్నదాతకు వాత. గత ఏడాది 10,716 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 53.58 లక్షల మందికి లబ్ధి. ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఇస్తున్నది 46.86 లక్షల మందికే. 7 లక్షల మంది రైతులకు ఎగనామం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా తామే 20,000 ఇస్తామన్న చంద్రబాబు 14 నెలల తర్వాత మొదటి ఏడాది పూర్తిగా ఎత్తివేత, రెండో ఏడాది విడతల వారీగా ఇస్తామంటూ సరికొత్త పన్నాగం. పీఎం కిసాన్తో కలిపి రైతుల ఖాతాలోకి తొలి విడత నేడు జమ చేయనున్న సీఎం. 14 నెలలుగా బకాయి పడిన సొమ్మును వడ్డీతో సహా ఇవ్వాలని రైతుల డిమాండ్. అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారా అని మండిపాటు. అత్యాచార కేసులో ప్రజ్వల్ రేవణ్ దోషి. పని మనిషిపై అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు దృష్టికి నిర్ధారించింది. నేడు శిక్ష ఖరారు చేయనుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉపరాష్ట్ర పదవి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థి బలపరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ 11 కోట్లతో నాకెలాంటి సంబంధం లేదు, ఆ డబ్బు నాదేనంటూ సీట్ లింక్ పెడుతోంది. ఎక్కడ డబ్బు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించివేనని అంటున్నారు. సీజ్ చేసిన నగదుపై నంబర్లను రికార్డు చేయాలి. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొన్నానంటూ మద్యం కేసులో బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టిన రాజ్ కేసిరెడ్డి. నన్ను అక్రమంగా ఇరికించారు చెవిరెడ్డి. ములాఖత్తులు సరైన వసతులు కల్పించలేదు ఎంపీ మిథున్ రెడ్డి. నిందితులందరికీ ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు. ప్రజల దృష్టి మళ్చేందుకే అబండాలు. టీడీపీ హయాంలోనే అసలైన మద్యం అవినీతి. ఫైళ్లలో సంతకాలు చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు. పిట్టకథలు కట్టుకథలతో సీట్ దర్యాప్తు. ఎక్కడో దొరికిన నోట్ల కట్టలతో డ్రామాలు. చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. యాంత్రిక రిమైండ్లపై శాఖాపరమైన చర్యలు తప్పవు స్పష్టం చేసిన హైకోర్టు. సోషల్ మీడియా కేసులు 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే. ఈ నేరాల్లో పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173/3ను అనుసరించేలా చూడాలని స్పష్టీకరణ. కోర్టు ధిక్కర చర్యలు తప్పవన్న వ్యాఖ్యం తొలగింపు. గత నెలలో జారీ చేసిన సర్క్యులర్ సవరణ. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడట. జనసేన ముఖ్య నేత కరటంతో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరా. ఇద్దరి ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్. దేశ చరిత్రలోనే గొప్ప సంగతి యూట్యూబ్లో కనిపించింది. ఏడాదిలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలా?
పవన్ కళ్యాణ్ పట్టించుకోరా అని అడిగిన ఉమ. తెలుగు చిత్రం మెరిసింది 7 అవార్డులతో హవా. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు చిత్రం మెరిసింది 7 అవార్డులు దక్కించుకుని హవా చాటింది. భగవత్ కేసరి ప్రాంతీయ ఉత్తమ చిత్ర విభాగాల్లో అవార్డు దక్కించుకోగా హనుమాన్, బలగం, బేబీ చిత్రాలు సాంకేతిక విభాగాల్లో సత్తా చాటాయి. నటన విభాగాల వీరబాదుడు 12,771 కోట్లు కావాలన్న డిస్కామ్లు. ఆ భారాన్ని ప్రజలపై వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం. దీనికి అనుమతించాలంటూ ఏపీఆర్సీకి తాజాగా ప్రతిపాదన. ఇప్పటికే ప్రజలపై 19,114.72 కోట్ల వడ్డన. అధికారమిస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న చంద్రబాబు. మాట తప్పిన జనంపై మొత్తంగా 31,886.68 కోట్ల ఛార్జీల భారం. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్, రాష్ట్రపతి ఉత్తర్వులు, కేంద్రం నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ గేదల నియమితమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ కుమార్ పేరును సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2న తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసుకు రాష్ట్రపతి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చారు. వరికుట్టిపై పోలీసుల దాడి. కాలువలోకి పూడిక తీసి రైతులను ఆదుకోవాలన్నందుకు దాష్టికం. దీక్షకు అనుమతి లేదంటూ పిడిగుద్దులతో కుళ్ళబొడిచిన వైనం. కూటమి నేతల సూచన మేరకే దౌర్జన్యం. అరెస్టు నెపంతో పోలీస్ స్టేషన్కు ఎత్తుకెళ్లిన పోలీసులు. స్పృహ తప్పి పడిపోయిన వైఎస్ఆర్సీపీ నేత. త్వరలో కడప స్టీల్ ప్లాంట్ పనులు. మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్. కేంద్ర సాయంతో నేటి నుంచి అన్నదాత సుఖీభవ. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు పర్యటనలో సీఎం చంద్రబాబు. ఇది సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు.